రైట్ చిట్టిబాబు గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరము. సినిమా ప్రభావం కూడా ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా ప్రజల్లో మార్పు తేవాలన్నా, ఒక సామాజికంగా మంచి సందేశం ఇవ్వాలన్నా సినిమా ప్రభావం చాలా ఉంటుంది. ఇది మీ పెద్దలుగా మీ అందరికీ తెలిసిన విషయమే. సినీ నటులను కూడా ఒక రకంగా ఆరాధిస్తూ ఉంటారు. అంతటి అభిమానం తెలుగు ప్రేక్షకుల సొంతం. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సినీ పెద్దలకు మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఆ సుహృద్భావ వాతావరణంలో మనం ముందుకు సాగాలి. సినీ పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటున్నాం, అందుకోసమే రమ్మని పిలిచామని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం చేశారండి. 14 ఏళ్ళు ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ వచ్చిందా? మమ్మల్ని కలవలేదు, ఈ సంవత్సర కలవలేదు, ఇలాంటి టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? ఆయన ఎప్పుడు కలవాలంటే ఆటోమేటిక్ ఆయన ఫోన్ చేస్తారు, వెళ్తాము, లేదు మేము అడుగుతాము. అది రొటీన్, ఒక జనరల్ గా మామూలుగా వెళ్ళిపోయే సమస్య. దాని మీద మమ్మల్ని కలవలేదు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసేసి కొత్తగా దాన్ని ఒక కలవకపోతారు. అదే కొడాలని అని అన్నప్పుడు సంవత్సరం కలవలేదు అని కొడాలి అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఆవేశపడిపోయి ఎందుకు కలవాలి వాళ్ళు ప్రైవేట్ అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ వర్షన్, అదే విధంగా సినీ ప్రముఖుల నుంచి కూడా కొంతమంది నుంచి వినిపించిన వర్షన్ ఏంటి అంటే, ఆ రోజు జగన్ ని కలవాలి అని వెళ్ళిన సమయంలో కనీస మర్యాద కూడా లేదు. కార్లు బయట పెట్టి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి, సెలబ్రిటీలు దేంట్లో తక్కువ, ఏంటి ఆ ప్రోటోకాల్ అనేది వినిపించిన మాట. దీనికేం చెప్తారు? మీడియా కూటమి చేసిన పచ్చి ప్రాపగండ. చంద్రబాబు ఈయన జగన్ ని చిరంజీవి ఇంటికెళ్ళి కలిశాడండి. ఇంటికెళ్ళి కలిస్తే ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్ళి భారతి గారు చేతితో వడ్డించి తినిపించి మళ్ళీ బయటకు వచ్చి పంపించారు. అదే సీఎం ఆఫీస్ వచ్చారు. సీఎం ఆఫీస్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ గవర్నర్స్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేరుగా వెళ్ళగలరు. మిగతా వాళ్ళంతా అక్కడ దిగి నడిచి వెళ్ళాల్సిందే. మొన్న పవన్ కళ్యాణ్ సీఎం ని బెంగళూరు సీఎం ని సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడ దిగాడు? బయట దిగి నడిచి వెళ్ళాడు. స్టేజ్ మీద ఆయన కనపడగానే వంగి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు నమస్కారం? ప్రోటోకాల్ ప్రకారం. దాన్ని ప్రజలకు, మా కామన్ ప్రజలకు తెలియదు కనుక నడిపించారు, ఇచ్చేసారని హంగామా చేశారు. ఇవాళ చెప్పాలని పవన్ కళ్యాణ్ అక్కడ సీఎంని బెంగళూరు సీఎంని సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ దిగాడు? ఆ స్టేజ్ మీదకి వెళ్ళాక ఆయన కూర్చో ఉన్నట్టు ఈయన వంగి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు వంగి నమస్కారం? ఒక ఏనుగు కోసం వంగి నమస్కారం పెట్టాడా? ఒక ప్రోటోకాల్, ఒక సీఎం ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆఫీస్ డిఫరెంట్ ఫ్రమ్ సీఎం హౌస్. ఆ రోజు సీఎం హౌస్ కి వెళ్ళినప్పుడు ఇవాళ మర్యాద ఇచ్చారు. సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోటోకాల్ ప్రకారం పూర్తి దాన్ని ఇంత చేసి పేపర్ ఉన్నాయి కదా, పేపర్లు మన మీడియా ఉంది కదా అంత తిట్టక మాట్లాడి, మీరు జర్నలిస్ట్ కూడా మీరు ఆ విషయం అవగాహన లేకుండా కామన్ మ్యాన్ తెలియపోతుంది. మీకు తెలియాలి కదా ప్రోటోకాల్. సార్ నేను ఆ వర్డ్ వాడాను చిట్టిబాబు గారు, నేను ఆ వర్డ్ వాడాను. ప్రోటోకాల్ ఏంటి అనే వర్డ్ నేను వాడాను. దయచేసి ఈ వివాదంలోకి తెలుగు ప్రేక్షకులకు సంబంధించి, అదే విధంగా ఇటు సినీ వర్గాలకు సంబంధించి, రాజకీయ వర్గాలకు సంబంధించి మధ్యవర్తిగానే ఒక మీడియా బాధ్యత వహిస్తుంది. అందులో ఐ న్యూస్ ఎప్పుడు ముందుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. రైట్ దుర్గాప్రసాద్ గారు, చూస్తున్నాం మొత్తంగా మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి కలుస్తాము. రైట్ చిట్టిబాబు గారు, ఇక్కడే ఇంకొక అంశాన్ని కూడా నేను ఒక నిమిషం చెప్పండి. తర్వాత ఎంతో మంది సినిమా ఫీల్డ్ నుంచి అయ్యారండి. ఒక దాసనారాయణరావు గారు మంత్రిగా అయ్యారు, చిరంజీవి గారు మంత్రి అయ్యారు, కృష్ణరాజు గారు సెక్రటరీ అయ్యారు. అయినప్పుడు పర్సనల్ గా వెళ్ళి కలిసేవాళ్ళు కలిశారు. ఇలాగ మమ్మల్ని కలవండి, ఎందుకు కలవలేదు అని అడిగింది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్. ఈ చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం ఏనాడు ఈ మాట రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఈ మాట రాలేదు. రామారావు గారు ఏనాడు ఈ మాట రాలేదు. ఈయన కొత్తగా ఈ మంత్రి అయిపోగానే సినిమా ఫీల్డ్ నుంచి మంత్రి అయ్యారు, మమ్మల్ని కలవాలి. ఈయన కలవాలని చంద్రబాబు పేరు వాడాడు. చంద్రబాబు ఎప్పుడు నన్ను కలవాల, చంద్రబాబు పేరు వాడేసేసి ఆయన్ని కలవలేదని, ఆయన కలిస్తే ఈయన ఆటోమేటిక్ కలుస్తారు. ఈ తప్పితే కూడా కనపడలేదు. అది చాలా అర్థరహితమైంది. కలుస్తారు, ఆటోమేటిక్ కలుస్తారు. కలవకుండానే ఇవాళే కాదు, ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ కలుస్తానే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు కూడా స్థలాలు ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చారు. అది రొటీన్, కామన్ జనరల్ గా జరిగిపోయే ప్రాసెస్. దాని మీద ఒక ఇష్యూ లాగా తయారు చేసి ఈ అర్థరహితంగా ఉందంటే వస్తారు, ఆటోమేటిక్ కలుస్తారు, కలిసాల్సినప్పుడు కలుస్తాము. అంటే ఇక్కడ వినపడుతున్న మాట ఏంటి అంటే, 10 రోజుల ముందే చెప్పాము, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ సంబంధించి ప్రజా కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు. ఒక షెడ్యూల్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? ముందే చెప్తే ఎవరు చెప్పారండి? మేము ఏమైనా అడిగామా?
ఇండస్ట్రీ నుంచి మేము కలవాలండి, మాకు డేట్ ఇవ్వండి అని అడిగామా? ఆయనే దుర్గేషే ప్లాన్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు గారు కాబట్టి ఆయన వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మేము అడిగాము, మేమన్నా ఇప్పుడు మా ప్రోగ్రామ్ కలవటం అంటే మాది ఒక ఛాంబర్ ఉంది. ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషన్, ఫెడరేషన్ అందరితో మీటింగ్లు పెట్టుకుని మేము ఒక ఎజెండా తయారు చేసుకుని మా అవసరాన్ని బట్టి అప్పుడు దీన్ని బట్టి ఏం ఎజెండా ఇవ్వాలి, ప్రభుత్వానికి ఏం విన్నపాలు ఇవ్వాలి, ఇవన్నీ తయారు చేసుకుంటాం. అవి తయారు చేసుకుని మేము మా వీళ్ళే అన్నారు ఏది ఎవరు వద్దు, ఓన్లీ సంస్థల యొక్క మనుషులే కానీ వ్యక్తులు రావద్దని. మరి వాళ్ళు హీరోలు రాలేదని అంటారంటే హీరోలకి ఏ సంబంధం అండి? సినిమా పరిశ్రమ సమస్యలకు హీరోలకు సంబంధం లేదు. హీరోలు వాళ్ళు యాక్ట్ చేస్తారు, రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సమస్యలు అనేది మా ఫెడరేషన్ లో ఉంటుంది, మా డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుంది, మా ఫిలిం ఛాంబర్ ఉంటుంది. మేము తీసుకుంటాం సమస్యలు, మేము చూసుకుంటాం. హీరోలు ఏముంది? హీరోలు ఏదైనా ఎప్పుడో అడప ఎప్పుడో ఒకసారి హీరోలు ప్రభుత్వాలతో మాట్లాడేదానికి ఏమి ఉండదు. హీరోలు ఏం మాట్లాడతారు? ప్రభుత్వాలతో. హీరోలు రావాలి, షో అంటే ఫోటో షాట్ కావాలా మీకు? ఫోటో అందరినీ వచ్చేసి సినిమా ఫీల్డ్ మొత్తం మా తోట ఉందని, పవన్ కళ్యాణ్ వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందని అనిపించడానికి ఒక ఫోటో కావాలా? ఒక ఫోటో షూట్ అయితే ఏ అర్థపర్థం లేకుండా కలుస్తారు ఆటోమేటిక్. అంటే ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అయినా కలిసే ఉద్దేశం ఉందా, లేదంటే ఇంతటితో అసలు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవబోతున్నారా లేదా? ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మా సమస్య మాలో ఇది అంతర్గత సమస్య. మా ఛాంబర్